వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు లాభస్థానంలో శనికుజులు ఉన్నారు, చాలా మంచిది. 12లో రవి శుక్రుడు, రెండవ స్థానంలో గురువు, చతుర్థ భావంలో కేతువు, దశమ స్థానంలో రాహు. ఇక ఈ చంద్రుడు లాభం నుంచి 6వ స్థానం వరకు సంచరిస్తాడు ఈ 15 రోజుల పాటు. మరి ఈ పక్షంలో మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి వృషభం వారు అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ లాభంలో అధిక గ్రహాలు అంటే కొంత ఘర్షణాత్మకమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ లాభాలు వస్తాయి. ఎంతైనా రెండు పాపగ్రహాలు క్రూర గ్రహాలు కదా అందుకని. మరి మీకు 12లో ఉండేటువంటి రవి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన వాటిల్లో కానివ్వండి, లేకపోతే కొన్ని క్వార్టర్స్ అంటూ ఉంటారు, గవర్నమెంట్ వాళ్ళు చేస్తూ వాళ్ళకు క్వార్టర్స్ కోసం తిరుగుతుంటారు, అటువంటి వాటికి యోగం ఇస్తుంది. కాకపోతే మీకు 19వ తేదీ నుంచి రాశిలో శుక్రుడు వస్తున్నాడు కాబట్టి అక్కడ నుంచి కొంతవరకు మీకు అమ్మయ్య కొంత ఫ్రీ అయ్యాను, కొంచెం చాలా నాకు ఈజీగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీకు ధనస్థానంలో ఉండే గురువు ధనాన్ని ఇస్తూ ఒకవైపు, ఇంకొక వైపు ఏంటంటే ఆ ధనపరంగా కొన్ని గొడవలు కూడా ఇస్తూ ఉంటారు ఫ్యామిలీలో, అంటే కుటుంబ సభ్యులతో. 4వ భావంలో కేతువు రవి ఉన్నాడు కాబట్టి, రవి స్థానంలో కేతువు ఉన్నాడు కాబట్టి 12లో ఉండే కేతువు గురువు రవి మీద కేతువు యొక్క దృష్టి ఉంటూ 4వ స్థానంలో ఉండేటువంటి కేతువు రవి యొక్క ఎనర్జీస్ తీసుకుంటున్నాడు కాబట్టి ఆదివారము మంగళవారము ఎట్టి పరిస్థితుల్లో వస్తువులు కానీ, బంగారం కానీ, గృహాలు కానీ, స్థలాలు కానీ, ఎటువంటి మిషనరీస్ కానీ తీసుకోకండి దయచేసి. ఆది మంగళవారాలు అవాయిడ్ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ వివాహ సంబంధించిన విషయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశము, అదేవిధంగా వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆన్లైన్ బిజినెస్లు ఉంటాయి, లేకపోతే కొంతమందికి చూడండి మనకి సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగాలకి విదేశాల్లో ఉండి అక్కడ ఉద్యోగం చేసేటువంటి విషయాలకి చాలా బాగుంటుంది. ప్రమోషన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే. శని లాభస్థానంలో ఉన్నందుకు మీరు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు శ్రవణము లేదా పఠనము ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ప్రస్తుతం ఎప్పుడైతే మనకి మీనరాశిలో శనికుజుల యొక్క ప్రభావం ఉందో ఇది అందరికీ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మీదే ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 12వ స్థానం అంటే మన ఖర్చులు, వివాహ జీవితము, మనం దీని మీద మదుపు పెడుతున్నామా, అదేవిధంగా మనకి ఈ హాస్పిటలైజేషన్స్ మీరు చూడండి, ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో కొంచెం ఈ బ్రెయిన్ మీద వీటి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగాల మీద మనకి మొన్న చూశారుగా ఒరాకిల్లో 30,000 ఉద్యోగాలు పోయాయి. కారణం ఏంటంటే శని 2 పాపగ్రహాలతో కలిసి ఉండడం వల్ల. అలా ఏంటంటే దీని ప్రభావం ఉంటూ ఉంటుంది. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీ యొక్క స్కిల్స్ ఏమిటి, మీ పర్సనల్ చార్ట్లో కేవలం జాబ్ ఒకటే కాకుండా మీరు ఓన్గా ఏమి చేసుకోగలరు, సొంతంగా మీరు ఏం చేసుకోగలరు. ఎందుకంటే ఇందులో ఒక 100% దీంట్లో 30% ప్రజలకి ఓన్లీ కేవలం జాబ్ యోగాలే ఉంటాయి. అంటే ఇంక వాళ్ళు జాబ్ తప్పితే ఇంకోటి చేయలేరు, నాకు వద్దు, నేను ధైర్యం చేయలేను, నాకు ఏదో చిన్న జాబ్ అయినా పెద్ద జాబ్ అయినా చేసుకుంటా అంటారు. కానీ ఇంకొక 30% వాళ్ళకి కంప్లీట్గా ఉద్యోగం కాకుండా వ్యాపారం చేసే యోగాలు ఉంటాయి. ఇంకా వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా వ్యాపారమే చేస్తానంటారు, వ్యాపారంలో ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటారు, ఏదైనా సరే వ్యాపారంలో ఉంటారు, ఎన్ని నష్టాలు వస్తున్నా అమ్మేసుకొనైనా కూడా. ఇంకొక 30-35% పీపుల్, పర్టికులర్గా 30-40% ఆఫ్ పీపుల్కి ఒకవైపు ఉద్యోగము, ఒకవైపు వ్యాపారము ఉంటుంది. అందులో కొంతమంది ధైర్యం చేసి వ్యాపారం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో మనసులో ఉంది కానంటే నాకు చేయాలని లేదని చెప్తూ ఉంటారు, చేయలేకపోతున్నాను, ధైర్యం చేయలేకపోతున్నా అంటారు. కానీ ఇప్పుడు మనకున్నటువంటి గ్రహస్థితులు ఏం చెప్తున్నాయంటే 4 ఏళ్ల క్రితం కూడా నేను మీకు నా వీడియోలు చూడండి తెలుస్తుంది. శని కుంభంలో ఉన్నప్పుడే చెప్పాను 4 ఏళ్ల క్రితం. ఇది రాబోయే రోజులు మనం సొంతంగా మనమే ఏదైనా ఒక వృత్తిని క్రియేట్ చేసుకోవాలి, మనలో ఉన్న స్కిల్స్ ఏంటో గుర్తించాలి, మన ధనయోగాలు ఏంటో గుర్తించాలని చెప్పాను. అయితే ఇప్పుడు మరలా ఒకసారి అసలు మీ జన్మజాతకంలో ఏ కాంబినేషన్స్ ఉంటాయి, ఏ వ్యాపారం వైపు వెళ్ళొచ్చు అనేది తెలుసుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను నేను మీకు. అది ఎలా అంటే ముందుగా మీకు బుధగ్రహం బాగుండాలి వ్యాపారంలోకి వెళ్ళాలంటే. బుధగ్రహం పాడైతే
అంచనాలు, లెక్కలు వేయడము, ఒక వ్యాపారంలో దాన్ని ఎలా చేయాలనేటువంటిది ఎప్పటికప్పుడు దాన్ని ఆ యొక్క స్కిల్స్ పెంచుకోవడము, అదేవిధంగా కొంత వీరికి అభివృద్ధికరంగా ఎలా చేయాలనే ఆలోచనలు తగ్గిపోతూ ఉంటాయి బుధుడు బాగోకపోతే. అలా వెళ్ళిపోతూ ఉంటారు. బుధుడు బాగుంటే ఒక రోజు నష్టం వచ్చినా ఇంకో రోజు బాగా చూసుకుంటారు. ముందుగా బుధుడు బాగుండాలి. రెండవది, మీ జన్మజాతకంలో సర్వీసెస్ ఇచ్చే వ్యాపారమా, ప్రోడక్ట్ రిలేటెడ్ వ్యాపారమా తెలుసుకోవాలి. మీడియేటింగ్ చేసేదా. ఒక్కొక్కసారి ప్రోడక్టే కానీ మీడియేటింగ్ ద్వారా ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఉంది, భూమే, కానీ మీరు ఏం చేస్తారు, మధ్యవర్తిత్వంగా ఉండి ఎవరికైనా కావాలంటే భూమి అమ్మించి పెడతారు. మరికొంతమందికి సర్వీసెస్ ఓన్లీ ఎలాగా అంటే ఇప్పుడు లా సర్వీసు, కారు అమ్మడం ప్రోడక్ట్ అనుకుంటే కారు రిపేర్ సర్వీసు, కార్ కావచ్చు, ఫోన్ కావచ్చు, బైక్ కావచ్చు, ఇప్పుడు నాలాంటి ఆస్ట్రాలజీ కావచ్చు, వాస్తు కావచ్చు, టీచింగ్ కావచ్చు, కన్సల్టెన్సీ సెంటర్స్ కావచ్చు, ఇవన్నీ సర్వీసెస్. అంటే మీ జన్మజాతకంలో సర్వీసెస్తా లేకపోతే ప్రోడక్టా, ఇది ఎట్లా చూస్తాం. 12వ స్థానం సంబంధం వస్తే సర్వీసెస్, 4th హౌస్ రిలేటెడ్ సంబంధాలు వస్తే ప్రోడక్ట్. ఇవేమీ కాకుండా ఉన్నాయంటే ప్రోడక్ట్, కార్ కూడా ఎక్కడ ఉన్నాడనేది చూసుకోవాలి. రైట్. అయితే ఇక్కడ మనకి చాలా చాలా విభాగాలు ఉంటాయి వ్యాపారంలో. మీకు ఎందులో ధనం వస్తుంది అనేది చూసుకోవాలి. దాన్ని ఎలా చూసుకోవాలో చెప్తాను, మీకు మీరే చూసేసుకోవచ్చు. రెండవ అధిపతి అంటే ధనాధిపతి ఎవరు అనేది చూడండి. మీ ప్రతి లగ్నానికి రెండవ అధిపతి అనేది ఒకరు ఉంటారు. పంచమాధిపతి ఎవరో చూసుకోండి, అంటే మీ ఆలోచనాకారకుడు, లక్ష్మీ స్థానంగా చెప్తూ ఉంటారు. ఇక మూడవది భాగ్యాధిపతి, ఆయన ఎవరు, ఎలా ఉన్నాడు. నాలుగవది లాభాధిపతి, వ్యాపారంలో కావాల్సిందంటే లాభాలు లేదా అదృష్టం కొద్ది కలిసి రావడం, భాగ్యం. పంచమం లక్ష్మీ స్థానం, రెండు ధనస్థానం. ఈ నాలుగిట్లో ధనాన్ని ప్రధానంగా మొదటి స్టెప్ తీసుకోండి. ఫస్ట్ సెకండ్ లార్డ్ ఎవరు, సెకండ్ పోర్ట్ఫోలియో ఎవరికి వచ్చింది, ఆయన వెళ్ళి ఏ గ్రహంతో కలిసాడు, ఆయన కుదరలేదు తర్వాత భాగ్యాధిపతి, తర్వాత లాభాధిపతి, లేదా లాస్ట్లో పంచమాధిపతి చూసుకోవచ్చు. అంటే ఈ నాలుగిట్లో ఏది బలంగా ఉందో దానికి సంబంధించి చేయడం వల్ల మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ అధిపతి ఎవరితో కలిశారో చూసుకోవాలి. రవితో కలిసి ఉన్నాడు లేదా రవి రాశిలో ఉన్నాడు. మీరు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వ్యాపారం ఏదైనా చేయొచ్చు. అంటే ఏముంటాయి ఆరోగ్యాన్ని ఇచ్చేది, హాస్పిటల్స్ పెట్టుకుంటారా, మెడికల్ షాప్ పెట్టుకుంటారా, జిమ్లు పెట్టుకుంటారా, న్యూట్రిషన్ అవుతారా, ఆర్ఎంపీ డాక్టర్ అవుతారా, ఆయుర్వేదంలోకి వెళ్తారా, హోమియోపతిలోకి వెళ్తారా, లేకపోతే యోగా థెరపీస్ లాంటివి నేర్పిస్తారా. అంటే మీరు చేసేటువంటి వృత్తి ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించింది ఉంటుంది. ఫుడ్ పెట్టుకున్న ఆరోగ్యానికి సంబంధించిన ఫుడ్, హెల్తీ ఫుడ్. రైట్. ఇక రెండో దానిలోకి వెళ్తాం. చంద్రుడు. చంద్రుడు అంటే కంప్లీట్గా ఫుడ్డేనండి. ఫుడ్, ట్రాన్స్పోర్టేషను, లిక్విడ్ రిలేటెడ్ అంటే వాటర్ కావచ్చు, జ్యూసెస్ కావచ్చు, లేకపోతే వస్త్రాలు కూడా చంద్రుడిలోకి వస్తాయి. కాకపోతే లగ్జరీ వస్త్రాలంటే చంద్రుడు, శుక్రుడు వస్తాడు. అలా మారుతూ ఉంటుంది. ఇక మానసిక రోగులు ఉంటారు కొంతమందికి, చిన్నపిల్లల డాక్టర్లు, అదేవిధంగా మెడిటేషన్స్ నేర్పించడము, మానసిక శాస్త్రవేత్తలు అవ్వడము, ప్రయాణాల ద్వారా, టూరిజమ్స్ ద్వారా. అయితే ఇందులో మళ్ళీ ఎలాంటి టూరిజమ్స్ అంటే మళ్ళీ గురువు రాశుల్లో ఉంటే ఆధ్యాత్మిక సంబంధించిన టూరిజమ్స్ ఉంటాయి అట్లా. ఇక మూడవది కుజుడు ఉన్నాడు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడితో కుజుడు కనెక్ట్ పెట్టి ఉంది. అప్పుడు ఎలాగా సెక్యూరిటీ సర్వీసెస్, మిషనరీస్, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్, బ్యాటరీస్ రిలేటెడ్, ఇట్లాంటివి మీరు చేసుకోవచ్చు. ఇక బుధుడు కంప్లీట్గా మీడియేటింగ్, మధ్యవర్తిత్వంగా అడ్వర్టైజ్మెంట్స్, ఇట్లాంటివన్నీ కూడా మార్కెటింగ్ రిలేటెడ్, యాడ్ ఏజెన్సీస్, ఇవన్నీ. ఇక గురువు అంటే ఏంటి, గురుత్వము. మీరు ఎవరికైతే ఏదైతే నేర్పిస్తున్నారో, మీరు ఎవరికైతే ఏదైతే చెప్తున్నారో, ఈ గురుత్వ సంబంధించినటువంటివి మీకు ధనయోగాన్ని ఇచ్చేదంతా కూడా గురువు. అందులో కన్సల్టెన్సీస్ ఉంటాయి, లా ఉంటుంది, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు, నేర్పించడం ఏదైనా గురువు. ఇక శుక్రుడు అంటే ఏమిటి, అందానికి సంబంధించింది. అంటే ప్రధానంగా మీకు ఇక్కడ బ్యూటీ రిలేటెడ్, క్రియేటివ్ రిలేటెడ్, ఇవన్నీ కూడా శుక్రగ్రహము. ఇంకా శని, జాబ్ కన్సల్టెన్సీస్, ఆయిల్, ఐరన్ బిజినెస్లు, లేబర్ని సప్లై చేయడము, జాబ్ కన్సల్టెన్సీస్, ఇవన్నీ. ఇక కేతు, రాహు ఆన్లైన్ రిలేటెడ్, అదేవిధంగా డయాగ్నోటిక్ సెంటర్స్, కేతు ఆధ్యాత్మికము, ఈ పైప్ లైన్లు, ఇవన్నీ కూడా అంటే పైప్స్లు అమ్మేవి, దారాలు అమ్మేవి, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ. సో ఈ రంగాలు మీకు ధనయోగాన్ని ఇస్తాయి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా చూసుకోవాల్సింది, ఇప్పుడు నేను ప్రారంభించవచ్చా లేదా 2-3 నెలలు ఆగాల, 6 నెలలు ఆగాలి. మరి ఆగాలి అనే ఇది ఉన్నప్పుడు మీ 6 నెలల సంవత్సరం మీరు దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకోండి. ఆయా రంగాలకు వెళ్ళి అక్కడ జాబులు చేయండి, మీకు ఒక అనుభవం వస్తుంది. తద్వారా మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే రాబోయే ప్రపంచం అంతా కూడా ఈ జాబుల మీద పెద్దగా ఆశలు పెట్టుకోకండి దయచేసి. సొంతంగా మనం ఏం చేసుకోగలము,
ఇదే రాబోతుంది, ఇంకో సంవత్సరం దాటితే ఇంకా ఘోరంగా ఉంటుంది, కాబట్టి ఇది చేసుకొని మీరు బాగుపడతారనే ఉద్దేశంతో చెప్తున్నాను. శ్రీమాత్రే నమః.